ఒకవైపు ఇచ్చిన హామీలు 420 హామీలు వాటిని పట్టించుకోకుండా 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఒరిజినల్గా మరి 100 రోజులలో మేము సంపూర్ణంగా 13 అంశాలతో కూడిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా మేము 100 రోజుల్లోనే ప్రజలకు మేము ఇస్తాం. దాని తర్వాత మిగిలిన 420 హామీలు దశల వారీగా మేము చేస్తామని చెప్పి ఏదైతే ఆయన మరి ఎన్నికల హామీగా ఇచ్చిండ్రో, మాట ఇచ్చిండ్రో, వాటిని పక్కదారి పట్టిస్తూ ఈరోజు వీటికేమో డబ్బులు ఉంటాయి. ఇలాంటి విషయాల కంటే రాజకీయ ఎత్తుగడలు, అంటే ఓటు బ్యాంకు పాలిటిక్స్లో భాగంగా మరి హిందూ ఓటర్లను ఏ విధంగా ఆకర్షించాలి, ముస్లిం ఓటర్లను ఏ విధంగా ఆకర్షించాలి, క్రిస్టియన్ ఓటర్లను ఏ విధంగా ఆకర్షించాలి, అలాగే తదితర మైనారిటీ మతాలన్నిటిని కూడా ఏ విధంగా ఆకర్షించాలనే ఎత్తుగడలో భాగంగా ఇలాంటి వాటికన్నిటికీ డబ్బులు వస్తాయి. కానీ నీవు స్వయంగా మరి దేవాది దేవతల మీద మరి మొక్కుబడి చేసి నేను దేవుల మీద వదిలేసి చెప్తున్నా, 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసిస్తున్నా అని చెప్పి రాసినటువంటి ఆ ప్రజా హామీలకు మాత్రం నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఖజానా ఖాళీ. మళ్ళీ ఆ ఖజానా ఖాళీకి టీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిపోయింది, జేబులు ఖాళీ అయిపోయినాయి, తెలంగాణ రాష్ట్రం ఆగమైందని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నాం. మేము ఏమడుగుతున్నాము అని అంటే ఏది ముఖ్యం, ఏది ముఖ్యం అంటే అన్ని మతాలకు సంబంధించినటువంటి దేవాలయాలు ముఖ్యమా, మరి ఆ దేవాలయాలు దేవుళ్ళకు మొక్కుతూ మరి అయ్యా దేవుడా మమ్మల్ని కాపాడు అని చెప్పి మరి బ్రతిమలాడుకుంటున్నటువంటి మరి భక్తులు ముఖ్యమనే విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నీవు ఇచ్చినావు, మరి నీవు ఇచ్చినావు, మేము కాదంటే తప్పు పట్టట్లేదు. కానీ నీ అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు పట్టించుకోకుండా ఈరోజు మతాల వారిగా ప్రజలు విభజితమైనప్పుడు ఆయా మతాలకు సంబంధించినటువంటి దేవుళ్ళను, దేవాలయాలను అడ్డం పెట్టుకొని మళ్ళీ ఓట్ల ఎత్తుగడతోటి నీవు ముందుకు వస్తూ ఉంటే ఇది ఎంతవరకు వాస్తవంగా ప్రజలు స్వీకరిస్తారు, సమర్థిస్తారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిన్నగాక మొన్న మరి హౌస్ అరెస్టులు చేస్తారు. 1200 ఎకరాలు మా ఏది చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో, పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలోనే రాపోలు గ్రామము, ఇంకా తదితర ఒక 6 గ్రామాలకు సంబంధించిన గ్రామస్తులకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క ఓసీ పేదల యొక్క భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తే నెల రోజుల నుండి యుద్ధం చేస్తా ఉన్నాం. ఇక రెండవది వచ్చి ఈరోజు కల్వకుర్తికి సంబంధించినటువంటి అంటే ఉత్తగా ఫండ్ మొబలైజేషన్ కోసం మాత్రమే గొల్లపల్లి రిజర్వాయర్ను క్రియేట్ చేసి దాదాపు 1000 కోట్లు కొల్లగొడదామనే ఉద్దేశంతో నువ్వు ఆ విధంగా గొల్లపల్లి రిజర్వాయర్ను కొత్తది సృష్టిస్తూ ఉన్నావు. ఆల్రెడీ ఏదుల రిజర్వాయర్ ఉంది, ఆ ప్రాంతానికి బ్రహ్మాండంగా ఉన్నది, నడుస్తూనే ఉంది. అలాగే మరి షాబాద్లో ఈషా ఫౌండేషన్ కోసం మనకు ఫౌండేషన్ అవసరమా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. బంగారం పండేటటువంటి ఈ భూములను, షాబాద్ మండలం చేవెళ్ళ భూములను 111 జీవోలో ఉన్నాయి. ఆ భూములను తీసుకపోయి ఈషా ఫౌండేషన్కి అప్పచెప్తా అంట అని చెప్పి దాన్ని కూడా 600 ఎకరాల రైతుల భూములు గుంజుకుంటాయి. అంటే నీ ఆలోచన విధానం అంతా ఆర్టిఫిషియల్ అభివృద్ధి అంటారు చూడు, ఆ విధంగా ఆర్టిఫిషియల్ అభివృద్ధిగా చేస్తూ మ్యాన్మేడ్ డిజాస్టర్గా నువ్వు మారుతా ఉన్నావు. ప్రజాపాలన అనుకుంటూ ప్రతీకార పాలన నువ్వు చేస్తూ ఉన్నవే తప్పిస్తే ఇప్పటిదాకా కూడా వాస్తవంగా నిజంగా కూడా నువ్వు చెప్పుకోవడానికి వచ్చిన 2.5 సంవత్సరాలలో నీవు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీరు వాస్తవంగా లెక్కల ప్రకారం చూపెట్టండి. వాస్తవంగా మీరు సాక్ష్యాధారాలు చూపెట్టండి ప్రజలకు. ఈరోజు మీరు కేరళ వెళ్ళి నిజంగా కూడా ఎన్ని ప్రగల్భాలు పలికారు. ఈరోజు 5 రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి మరి ఎన్నికలు, సాధారణ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి మీ కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఈరోజు హిందూ సమాజాన్ని వాస్తవంగా పట్టించుకోలే. మీరే కదా హిందువులను నాశనం చేసింది. వాస్తవం కదా ఇది. అంటే మేము హిందువుల పక్షాన మాట్లాడితే మాకు క్రిస్టియన్లు ఎక్కడ దూరం అవుతారో, మాకు ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కడ దూరం అవుతుందో, మరి అలాగే ఎస్సీ ఎస్టీలోని హిందువుల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలోని మరి వ్యతిరేక వర్గం ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కడ దూరం అవుతారని కదా నీ బాధ అంతా.
మరి అన్నప్పుడు ఈ రోజు నీవు ఎవరి పక్షమని అడుగుతా ఉన్నావు? నువ్వు నిజంగా భారతీయ జనతా పార్టీ పక్షమా, నిజంగా కాంగ్రెస్ పార్టీ పక్షమా, లేదు అట్లా కాదు భయ్ నేను మతం పక్షమే అంటవా? చూపెట్టు. అంటే ఈ విధంగా దుర్మార్గంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ మోదీ గారితో కుమ్మక్కైతుంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాహుల్ గాంధీ చెప్పినట్టు నీ వినవు. రాహుల్ గాంధీ చెప్పింది ఒకటి, ఈడ రాష్ట్రంలో జరుగుతున్నది ఒకటి, నీ మేనిఫెస్టో ఒకటి ఉంటే నీ పరిపాలన ఒకటి ఉందిరా. ఇది కదా ప్రశ్నించాల్సింది. మేము ఓకే ఓకే సంతోషిస్తా క్షత్రి ఉన్నాం. గారు ఓకే. కనీసం ఇన్నాళ్ళకైనా మరి ముఖ్యమంత్రి హోదా వచ్చింది కాబట్టి సరే, మరి మత విశ్వాసాలలో మేము కూడా బొట్టు పెట్టే హిందువులమే కాబట్టి మేము సంతోషిస్తున్నాం. కానీ నీవు ఓటు బ్యాంకు పాలిటిక్స్ ఏవైతే చేస్తా ఉన్నావో అది కాంగ్రెస్ను పొందబెడతాది, అక్కడ భారతీయ జనతా పార్టీకి మరి లిఫ్ట్ ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తాను.